ఆ దేశ ప్రజలకు బంగారం అంటే మోజు లేదు. ఒంటి మీద వేసుకుని తిరగరు, నగానట్రా చేయించుకోరు. అయినా సరే బంగారం నిల్వల్లో ఆ దేశమే టాప్. మరో దేశం ఉంది, బంగారం అంటే పిచ్చి. 7 వారాల నగలు అనే కాన్సెప్ట్ పుట్టిందే అక్కడ. మెడలో కనీసం కాసు బంగారమైనా ఉంటుంది. అయినా సరే గోల్డ్ రిజర్వ్స్లో టాప్ 5 ప్లేస్లో కూడా లేదు. మరి బంగారంపై నిజమైన మక్కువ ఎవరికున్నట్టు? ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఎంతెంత బంగారం ఉంది? అమెరికన్ అమ్మాయిలు నగలు దిగేసుకోవడం ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? కనీసం పెళ్లిళ్ళు ఫంక్షన్స్ ఉన్నప్పుడైనా నగలతో అలంకరించుకున్నట్టు కనిపించారా? అయినా సరే బంగారం నిల్వలో అమెరికా రిజర్వ్ బ్యాంకే టాప్. టాప్ అంటే అలా ఇలా కాదు. ఈ భూమి మీద ఏ దేశం కూడా అమెరికాను టచ్ కూడా చేయలేనంత బంగారం అక్కడి ఇనప్పెట్టుల్లో ఉంది. అధికారిక లెక్కల ప్రకారం చూస్తే అమెరికా ఖజానాలో 8,133 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. ఆ తరువాత రెండో స్థానంలో ఉన్న దేశం జర్మనీ 3,351 టన్నుల బంగారాన్ని తమ రిజర్వ్ బ్యాంక్ లో దాచుకుంది. అంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ లో ఉన్న దేశాల మధ్య గ్యాప్ 4,782 మెట్రిక్ టన్నులన్నమాట. సో ఇప్పట్లోనే కాదు, దాదాపు ఎప్పటికీ అమెరికానందుకోవడం ఏ దేశం వల్ల కాదు. ఇక గోల్డ్ రిజర్వ్స్ లో మూడో స్థానంలో ఉన్న దేశం ఇటలీ. 2,451 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది ఆ దేశ ఖజానాలో. ఫ్రాన్స్ 2,437 మెట్రిక్ టన్నులతో 4వ స్థానంలో ఉంది. 2,332 మెట్రిక్ టన్నుల బంగారంతో రష్యా 5వ స్థానంలో ఉంది. ఇక 6వ స్థానంలో చైనా. డ్రాగన్ బ్యాంక్ లో 2,279 మెట్రిక్ టన్నుల గోల్డ్ ఉంది. 7వ స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్ దగ్గర 1,039 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. మరి ఇండియా ప్లేస్ ఎక్కడా? భారత్ది 8వ స్థానం. 876 మెట్రిక్ టన్నుల బంగారం మన రిజర్వ్ బ్యాంక్ లో ఉంది. గోల్డ్ ఉండడం సేఫే అయినప్పటికీ తమ దేశంలో ఉండడం సేఫ్ కాదనుకుందో ఏమో కానీ పాకిస్తాన్ దగ్గరున్న బంగారం కేవలం 64 మెట్రిక్ టన్నులే. టాప్ 50 కంట్రీస్ లో పాక్ ది 45వ స్థానం. అంతెందుకు, అరబ్ ఎమిరేట్స్ నుంచి బంగారాన్ని తీసుకొస్తూ ఎయిర్పోర్టుల్లో తెగ దొరికిపోతూ ఉంటారు కదా. అలాంటి దేశ ఖజానాలో బంగారం ఎంతో తెలుసా? జస్ట్ 74 మెట్రిక్ టన్నులు. మన దేశంతో ఏ మాత్రం పోలికే లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత బంగారం మన భారతదేశంలోనే ఉంది. ఈ విషయంలో అమెరికా కూడా మనల్ని టచ్ చేసేంత సీన్ కూడా లేదు. కాస్త గందరగోళంగా అనిపిస్తోంది కదా ఈ విషయం. కానీ ఇప్పటి వరకు చెప్పుకున్నదేంటంటే ఆయా రిజర్వ్ బ్యాంక్స్ లో ఏ దేశం ఎంతెంత బంగారం దాచుకుంది అని. టాప్ 10 దేశాల జాబితాను మనం చెప్పుకున్నాం. కానీ ఆయా దేశాల్లో ప్రజల వద్ద ఎంతెంత బంగారం ఉందో చెప్పుకోలేదు ఇప్పటి వరకు. ఆ లెక్కను చూస్తే ఇండియాలో ఉన్న బంగారం ఎంతో తెలుసా? 25,000 టన్నులు. అమెరికా రిజర్వ్ బ్యాంక్ లో ఉన్నది కేవలం 8,133 టన్నులే. మరి మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ దగ్గరున్న 876 టన్నులు కాక మరో 25,000 టన్నుల బంగారం ఉంది. ఒక అంచనా ప్రకారం భారతీయుల ఇళ్లల్లో 2,30,00,000 కిలోల బంగారం ఉంది. సో ఏ లెక్కన చూసినా సరే భారత బంగారు భాండాగారాన్ని టచ్ చేసేంత సీన్ ఏ దేశానికి లేదు. మన దేశంలోని ఆలయాల్లోనే 2,500 టన్నుల బంగారం ఉంది. ఒక్క కేరళ అనంత పద్మనాభ స్వామి దగ్గరే 1,300 టన్నుల గోల్డ్ ఉంది. హెచ్ఎస్బిసి రిపోర్టు ప్రకారం అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్, టర్కీ ఇన్ని దేశాల రిజర్వ్ బ్యాంకుల్లోని బంగారం కలిపి చూసినా భారతీయుల ఇళ్లల్లో ఉన్న బంగారం అంతకు కొన్నింతలు ఎక్కువగా ఉంటుందని హెచ్ఎస్బిసి చెప్పింది. అంతా బాగానే ఉంది, కానీ అసలు బంగారం ఎలా ఏర్పడుతుంది? గనుల్లోంచి ముడి బంగారాన్ని తవ్వి దాన్ని శుద్ధి చేసి తయారు చేస్తారు అన్న విషయం మనందరికీ తెలుసు. కానీ భూమిలో ఎలా ఏర్పడుతుందో తెలుసా? ప్రస్తుతం మనం చూస్తున్న బంగారం దాదాపు 450 ఏళ్ల క్రితం భూమి లోపల తయారవ్వడం మొదలుపెట్టింది. భూమిపై బంగారం ఏర్పడడం అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. ఇక సూర్యుడిలో అయితే కనీసం 2.5 లక్షల టన్నుల బంగారం ఉంది. బట్ అక్కడ తవ్వలేమనుకోండి, నక్షత్రాల నుంచి వచ్చిన బంగారమే ప్రస్తుతం భూమిలో దొరుకుతోంది. బంగారంపై ఇష్టం, మోజు కారణంగా పెద్దగా మాట్లాడడం లేదు, కానీ
భూమిలోంచి బంగారాన్ని తవ్వి తీయడం వల్ల పర్యావరణానికి ఎక్కువ హాని జరుగుతుంది. 1 కేజీ ముడి బంగారాన్ని రీసైకిల్ చేసేటప్పుడు దాదాపు 53 కేజీల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. ఇక భూమి నుంచి బంగారాన్ని వెలికితీసే క్రమంలో ప్రతి కేజీకి 16 టన్నుల కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతోంది. ఇక ముడి బంగారాన్ని బంగారంగా మార్చే ప్రక్రియ కూడా చాలా పెద్దదే. ముందుగా ఫర్నేజ్లో వేసి ముడి బంగారాన్ని కరిగిస్తారు. ఆ తరువాత క్లోరినేషన్ ప్రాసెస్ ఉంటుంది. క్లోరైన్ గ్యాస్తో అందులోని మలినాలను, ఇతర మెటల్స్ ని వేరు చేస్తారు. అదయ్యాక డీగోల్డింగ్ ప్రక్రియ. ఆ తరువాత ఎలక్ట్రోలిసిస్ ప్రాసెస్ లో భాగంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ క్లోరైడ్ ని అప్లై చేసి 999 స్వచ్ఛత గల బంగారాన్ని తయారు చేస్తారు. సో మనం వాడుతున్న బంగారానికి ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతుందన్నమాట.